హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ క్రిప్టో అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. ఎవ్రీ వీక్ మనం క్రిప్టో అనాలిసిస్ చేస్తాం కదా. సో బిట్ కాయిన్ అండ్ ఈథేరియం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో ఇప్పుడు మన డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే మనం రెగ్యులర్గా ట్రేడ్ చేసే ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో 2 థింగ్స్ యాడ్ అయినాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్కి రండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో కొంచెం ఐడియా ఉంటుంది క్రిప్టో గురించి. అండ్ మొత్తం కూడా దాంట్లో కవర్ చేశాను, ఇంక్లూడెడ్ స్ట్రాటజీ కూడా ఉంది. ఏదైతే మనం స్ట్రాటజీ ట్రేడ్ చేస్తామో ఆ స్ట్రాటజీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో అది చూడండి. చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ అవుతుందో దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి, రిఫర్ చేయండి, మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో FIU రిజిస్టర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, సో మెనీ కాయిన్స్ కూడా చేయొచ్చు. అంటే వేరే అదర్ ఆల్ట్ కాయిన్స్ కూడా మీరు దీంట్లో ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి, సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ మనం చేస్తున్నాం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ బిట్ కాయిన్ చేస్తున్నాం అండ్ ఇథేరియం చేస్తున్నాం. అండ్ రీసెంట్గా మీరు చూసారనుకోండి, కొత్తగా యాడ్ అయింది గోల్డ్ కూడా యాడ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ గోల్డ్ ట్రేడ్ చేయడానికి ఫోరెక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు నుంచి మనము ఫోరెక్స్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు దీంట్లో క్రిప్టోలో ట్యాక్స్ గోల్డ్ అని ఉంది కదా, అంటే గోల్డ్ వర్సెస్ ఏదైతే మనకి కాయిన్ ఉందో, గోల్డ్ వర్సెస్ USD ఏదైతే కాయిన్ ఉందో దీన్ని మనం ట్రేడ్ చేయవచ్చు. అంటే డైరెక్ట్గా గోల్డ్ని మనం క్రిప్టోలో ట్రేడ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. దట్ టు ఫ్యూచర్స్, దట్ టు ప్రాపర్ లెవరేజ్తోని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ మార్కెట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, బిట్ కాయిన్కి అన్నిటికీ లెవరేజ్ ఉంది. సో గోల్డ్కి 50x లెవరేజ్ ఉంది, అంటే 50 టైమ్స్ మనం లెవరేజ్ తీసుకోవచ్చు. అంటే బిట్ కాయిన్కి 200x ఉంది, సో ఇథేరియంకి 200x ఉంది, అండ్ గోల్డ్కి 50x ఉంది. బట్ మనం 50x తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం దీంట్లో 10 to 15x తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. న్యూగా లాంచ్ అయింది. సో ఫస్ట్ మన వ్యూవర్స్కి మాత్రం ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. అండ్ కమింగ్ డేస్లో ఎవరైతే క్రిప్టో ప్రీమియం ఛానల్లో దాంట్లో గోల్డ్ కూడా ట్రేడ్ చేయబోతున్నాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇది ఒక గుడ్ న్యూస్. దాని తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, US స్టాక్స్ కూడా లైవ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు US స్టాక్స్ కూడా ట్రేడ్ చేయవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. ఇక్కడ చూడండి, సో ఏదైతే మీకు ఇండెక్సెస్ ఉన్నాయో, సో ఏదైతే నివిడా కానీ ఏదైతే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ క్లియర్లీ కనిపిస్తాయి. అంటే మనకి ఏదైతే US స్టాక్స్ ఉంటాయో ఆ US స్టాక్స్ కూడా మనం ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. సో ఫస్ట్ అయితే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి ఎక్స్ప్లోర్ చేయండి. సో రిఫరల్ లింక్తో నుంచి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నాకు వాట్సాప్ చేశారనుకోండి, ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో మనది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి దీనికి యాక్సెస్ అనేది ఇస్తాను. ఇప్పుడు బిట్ కాయిన్ అండ్ ఇథేరియం మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం. కమింగ్ డేస్లో గోల్డ్ అండ్ US స్టాక్స్ కూడా మనం ఇక్కడ ట్రేడ్ అనేది చేస్తాం. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో దీంట్లో ఆల్రెడీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రిఫరల్ లింక్ లేకుండా ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు సో కొద్దిగా వెయిట్ చేయండి. కమింగ్ సూన్ ఏదైతే ప్రీమియం ఛానల్ ఉందో యాజ్ ఆఫ్ నో ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే ఉంది. సో వెరీ సూన్ వాళ్ళ కోసం కూడా నేను ఒక ప్లాన్ చేస్తున్నాను, దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ID ఉన్నవాళ్ళు. ఓకే, సో బెస్ట్ ఏంటంటే మీరు లింక్ నుంచి జాయిన్ అయ్యారనుకోండి, రిఫరల్ లింక్ నుంచి, సో ఫ్యూచర్ మొత్తం కూడా నా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఏదైతే చేంజెస్ చేసినా సరే మీకు దాని నుంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి. అండ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే TTT అని ఉంటుంది కదా, సో ఇది కూడా నేను యాక్సెస్ ఇస్తాను ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఫస్ట్ మీరు వెళ్ళి చూడాల్సింది, సో మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, దాని తర్వాత ఏదైతే నేను ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఈ వీడియో వచ్చేసి మెయిన్లీ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేయడానికి కదా. సో ఫస్ట్ వచ్చేసి మనం హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను స్పాట్ చార్ట్ పెట్టాను. స్పాట్ చార్ట్లో నేను ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాము. సో హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే స్టిల్ మార్కెట్ ఒక స్ట్రక్చర్ మనకి ఏం కనిపిస్తుంది, సో మార్కెట్ ఒక స్ట్రక్చర్ మనకి స్టిల్ వీక్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మీరు చూసారనుకోండి, ఏదైతే మనకి ఇక్కడ సపోర్ట్ ఉందో, ఏదైతే మనకి ప్రీవియస్లీ మార్కెట్ ఎక్కడైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది. ఓకే, సో సపోర్ట్ బ్రేక్ అయ్యి స్టిల్ మార్కెట్ అనేది ఆ సపోర్ట్ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ వచ్చేసి 68,400 లెవెల్ కింద యాజ్ ఆఫ్ నో ఉంది. సో దీని కింద ఉన్నంతసేపు మార్కెట్ని మనం బేరిష్గానే చూడొచ్చు బిట్ కాయిన్. ఓకే,
సో 68,400 అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్లీ ఇక్కడ మనం చూసినట్టయితే సపోర్ట్ లెవెల్. ఓకే, ప్రైస్ దాని కింద ఉంది యాజ్ ఆఫ్ నో. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన, అంటే ఏదైతే క్యాండిల్ ఇక్కడ మీకు కనిపిస్తుందో, సో ఈ ప్రీవియస్ వీక్లీ క్యాండిల్ వచ్చేసి మనకి 71,600 లెవెల్ దగ్గర ఉంది. ఓకే, మార్కెట్ అట్లీస్ట్ 71,600 పైన బ్రేక్ చేస్తే 75,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, టువర్డ్స్ 76,000. సో ఇక్కడ నుంచి మార్కెట్లో కొంచెం పాజిటివ్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో 2 weeks ఆర్ 3 weeks నుంచి మార్కెట్ ఇదే ఏరియా నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని మనం బెరిష్గానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే, మార్కెట్లో ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూషన్ అయ్యిందనుకోండి, మార్కెట్ టువర్డ్స్ ఏదైతే మనకి ఈ క్యాండిల్ ఒక లో ఉంది అది వచ్చేసి మనకి 60,000 లెవెల్ దగ్గర ఉంది. సో 62,000 to 60,000 లెవెల్ వరకు ఫస్ట్ రావచ్చు. అది బ్రేక్ అయితే మార్కెట్ 55,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసుకున్నాం అనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్ అంటే 2 days టైం పెడతాను ఫస్ట్. ఇక్కడ నేను 2 days ఎందుకు పెట్టాను అంటే, మనకి ఒక 2 days ఒక క్యాండిల్స్ ఒక సింగిల్ క్యాండిల్లో కనిపిస్తుంది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మీరు చూసారనుకోండి, ఈ ఏరియాలో ఫస్ట్ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అది వచ్చేసి 71,600. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మార్కెట్ మల్టిపుల్ క్యాండిల్స్ అనేది రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, అది వచ్చేసి 68,400 లెవెల్ దగ్గర. ప్రైస్ ఈ లెవెల్స్ కింద ఉంది. సో 68,400 కింద ఉన్నంతసేపు మనం బేరిష్ అటెంప్టే చేయొచ్చు అండ్ బేరిష్ సైడే మన వ్యూ చూసుకోవచ్చు. ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ ఏదైతే మనకి లో ఉందో ఇది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. మార్కెట్ క్లియర్ బిట్కాయిన్ పాజిటివ్గా అవ్వాలంటే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ పుల్ బ్యాక్ రావాలంటే, మార్కెట్కి ఆల్రెడీ పడ్డది కదా, ఇక్కడ నుంచి ఒకవేళ పుల్ బ్యాక్ రావాలంటే, సో ఇక్కడ ఏదైతే రివర్సల్ క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి అప్ సైడ్కి, దెన్ మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్ వచ్చేసి ఫస్ట్ అయితే 71,600 లెవెల్. సో ఇది నోట్ చేసుకోండి. సో దాని తర్వాత మార్కెట్ 75,000 లెవెల్, అంటే 74,500 to 75,000 లెవెల్, ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి. సో 71,600 బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి బులిష్ ప్లాన్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ పాయింట్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ లెవెల్ పైనే మనం స్ట్రాంగ్లీ బులిష్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట బిట్కాయిన్లో. సో దీనికన్నా చిన్న టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. 2 days పెట్టాను కదా, సో నేను ఇక్కడ డైలీ పెడతాను, సో దట్ మీకు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. సో డైలీలో కూడా మనం చూసామనుకోండి, మల్టిపుల్ క్యాండిల్స్ వచ్చేసి మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రీవియస్ వీక్ అనాలిసిస్ నేను ఒక పర్టికులర్ పాయింట్ చెప్పాను మీకు. సో మార్కెట్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో, ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఏదైతే హైస్ ఉన్నాయో లోస్ ఉన్నాయో, ఈ 2 levels ఇంపార్టెంట్. మార్కెట్ అంటిల్ అన్లెస్ ఈ 2 levels బ్రేక్ కానంత వరకు ఒక బిగ్ మూమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయలేము బిట్కాయిన్లో అని కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను, అంటే లాస్ట్ అనాలిసిస్ వీడియోలో చెప్పాను. సో ఎందుకంటే మార్కెట్ ఈ క్యాండిల్లో మనం చూసామనుకోండి, స్ట్రాంగ్లీ సెల్లింగ్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ దీన్ని 80% కవర్ చేసింది. దాని తర్వాత ఈ హై బ్రేక్ అవ్వలేదు. ఓకే, ఫర్దర్గా స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ హై బ్రేక్ అవ్వాలి. అదేవిధంగా డౌన్ సైడ్లో లో రావాలంటే ఎక్కడి నుంచి అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ లో బ్రేక్ అవ్వాలి. సో ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ఈ రెసిస్టెన్స్ ఏరియా నుంచి ఇక్కడ నుంచి సపోర్ట్ ఉంది. సో ఈ మధ్యలో మార్కెట్ స్టక్ అయి ఉంది. సో ఈ మధ్యలో ఓన్లీ స్కాల్ప్స్ మాత్రమే చేసుకోవచ్చు. ఎవ్రీడే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవ్రీడే ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో బిట్కాయిన్లో ఒక థంబ్ రూల్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత 500 to 600 పాయింట్స్ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత వచ్చిందనుకోండి, పార్షల్ క్వాంటిటీ 50% బుక్ చేసేసేయాలి. ఓకే, రిమైనింగ్ 50% కాస్ట్ పెట్టేశారనుకోండి, సిటీసీ కాస్ట్ పెట్టేశారనుకోండి, ఈవెన్ మీ డైరెక్షన్లో కాకుండా రివర్స్ వెళ్ళినా సరే మీరు 0 లాస్లో క్లోజ్ అవుతారు. ఓకే, ఫస్ట్ థింగ్. సో ఒకవేళ మీ డైరెక్షన్లో వెళ్ళిందనుకోండి, మీరు ట్రెండ్ని క్యాప్చర్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2,000 to 3,000 పాయింట్స్ ఈజీగా బిట్కాయిన్ ఇచ్చేస్తుంది. సో ఇది ఒక రూల్ పెట్టుకోండి. ఒకవేళ మీరు మా అండర్లో రిఫరల్ లింక్ నుంచి మీరు కమ్యూనిటీలో ఉన్నారనుకోండి, మీకు క్లియర్లీ ప్రతిదీ నేను గైడ్ చేస్తూనే ఉంటాను. బట్ మీరు లేకుంటే కనుక మీరు ఇది ఒక్కటైతే ఫాలో అవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇథీరియం కూడా మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 20 to 30 పాయింట్స్ వచ్చాయనుకోండి, పార్షల్ క్వాంటిటీ బుక్ చేసి రిమైనింగ్ ట్రైల్ చేయండి, బెస్ట్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా లోవర్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇంకా లోవర్ టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి, సో ఇప్పుడు నేను 75 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఓకే, 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 75 minutes టైం ఫ్రేమ్లో ఈ పర్టికులర్ ఏరియా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి,
68,400 to 68,500 లెవెల్. ఓకే, ఈ పర్టికులర్ ఏరియా అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇది వీక్లీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ప్రైస్ ఈ లెవెల్స్ కింద ఉంది కాబట్టి మనం బేరిష్ ఉన్నాం. ఒకవేళ ప్రైస్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, బులిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే స్లైట్లీ బులిష్ ఉండొచ్చు. అంటే మార్కెట్ ఈ పర్టికులర్ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది, బట్ ఈ మిడ్ పాయింట్ ఏదైతుందో ఈ మొత్తం ఏరియాకి ఇది ఒక మిడ్ పాయింట్. సో ఇక్కడ మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు చూసినట్టయితే ఈ ఏరియా నుంచి బౌన్స్ చేసింది, ఈ ఏరియా నుంచి బ్రేక్ డౌన్ అయింది, ఈ ఏరియా నుంచి బౌన్స్ చేసింది, ఈ ఏరియా నుంచి బ్రేక్ డౌన్ అయింది. సో ఈ మిడ్ పాయింట్ అనమాట. సో అట్లీస్ట్ ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఒక బులిష్లో ప్లాన్ చేయొచ్చు, స్కాల్ప్ చేయొచ్చు. బట్ స్ట్రాంగ్లీ మార్కెట్ బులిష్లో వెళ్ళాలంటే 71,600 పైకి వెళ్తేనే బులిష్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బిట్కాయిన్లో. అండ్ స్ట్రాంగ్లీ బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఇక్కడ 64,150 to 64,400 కిందనే బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్లో సెల్ ప్లాన్ చేయవచ్చు. ఈ మధ్యలో ఓన్లీ జస్ట్ స్కాల్ప్స్ మాత్రమే చేసుకోవచ్చు బిట్కాయిన్లో. అండ్ ఇథీరియంకి వచ్చేస్తే ఇథీరియం కూడా ఇక్కడ నేను 75 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇథీరియంకి వచ్చేసారనుకోండి, ఇథీరియంలో కూడా మీరు చూసినట్టయితే $2,000 అవుతుందో ఇంపార్టెంట్ లెవెల్. సో $2,000 లెవెల్నే మార్కెట్ చాలా రోజుల నుంచి ఇదే టైంలో ఏదైతే రేంజ్ ఉందో దీంట్లోనే ట్రేడ్ అవుతుంది. ఇదే $2,000ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూ ఉంది. అండ్ రీసెంట్గా మీరు చూసినట్టయితే మార్కెట్ ఇది కూడా ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది. ఇక్కడ అప్ సైడ్లో 2,144 లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా, అండ్ డౌన్ సైడ్లో మీరు చూసారనుకోండి ఈ పర్టికులర్ లెవెల్ 1880 అండ్ 1840 ఏదైతే ఉందో ఇది ఒక సపోర్ట్ లెవెల్. ఓకే, సో ప్రైస్ ఈ మధ్యలో స్టక్ అయి ఉంది, కాకపోతే స్ట్రక్చర్ స్టిల్ ఇంకా కూడా బేరిష్లో ఉంది ఇథీరియం. సో ఒకవేళ మార్కెట్ 1880 బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 1800. ఇది బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇథీరియంలో. ఇథీరియం బుల్లిష్ అవ్వాలంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అట్లీస్ట్ 2,000 to 2,060 or 80, ఇక్కడ 2,080 లెవెల్ పైన ఇథీరియం ఉండాలి. అప్పుడు మనం ఇథీరియం లాంగ్ ప్లాన్ చేయవచ్చు, అంటే పాజిటివ్గా అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఒకటి చూసినట్టయితే ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్కి డౌన్ సైడ్కి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి చూడండి. మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 2,000 లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, దాని తర్వాత 2,080 లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఆ లెవెల్స్ కింద ఉన్నంతసేపు ఇథీరియంని బేరిష్గానే కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, క్లియర్. బిట్కాయిన్ అండ్ ఇథీరియం రెండు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళొక్కసారి నేను ఒక ప్రాసెస్ మీకు చెప్తాను. క్రిప్టో ప్రీమియంలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపిల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత నాకు వాట్సాప్ చేశారనుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్ కమెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో దాని యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఎవ్రీ డే నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను Feb 19. దానికన్నా ముందు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రాఫిటబుల్ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఇది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్స్ తీసిన స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఎవ్రీ డే ఇక్కడ నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. అండ్ మీరు ఇండివిజువల్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ క్రిప్టో స్కాల్పర్. ఇక్కడ ఆల్రెడీ నేను చూపిస్తాను, ఇది కూడా నేను చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఫ్యూచర్ చార్ట్ పైన మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ చూడండి బై సిగ్నల్ వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఎలా దాన్ని వ్యాలిడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ స్ట్రాటజీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో మాస్టర్ క్లాస్ వీడియోస్లో. సో అది చూసారనుకోండి, ఈ క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ కూడా మీకు అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ అనేది ఇండివిజువల్లీ తీసుకోవచ్చు అనమాట. ఓకే, క్రిప్టో స్కాల్పర్తో ఇండివిజువల్లీ తీసుకోవచ్చు. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ సపోర్ట్ అనేది ఆల్వేస్ మీకు ఉంటుంది. ఓకే, సో ప్రాసెస్ అయితే క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.